మాటలను బట్టి విని ఆయన్ని సేవించటం అనేది కొంతమంది చేస్తారు. బాగా వినాలి. ఎవరో చెబితే యేసు ప్రభుని గురించి ఆ విన్న మాటలను బట్టి ఆయన్ని సేవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే ఆ చెప్పిన మాటలను బట్టి దేవుణ్ణి సేవించటం అనేది ఉంటుంది. కానీ దేవుణ్ణి కలుసుకోవలసిన విధంగా ఒకడు కానీ కలుసుకుంటే వానికి తిరుగు ఉండదు. కలుసుకోవలసిన విధంగా కానీ ఒకరిని హృదయం దేవుణ్ణి కలుసుకుంటే వానికి తిరుగు ఉండదు. మీకు ఉదాహరణకి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చూడండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి చూడండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను. ఒక నిమిషం నాయన, నేను చూపిస్తాను, అది తర్వాత చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం చదువునాను. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు. ఒక నిమిషం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను.